ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా ఎస్ఐటీ అధికారులు చెప్పారని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫోన్ ట్యాపింగ్ కన్ఫర్మ్ అయిందన్నారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. నాకు ఎంతో డేటా చూపెట్టిండ్రు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, నా ఫోన్లు ఎప్పుడు ట్యాప్ అయినాయి. ఇది కంప్లీట్ డేటా కాదు. ఇది ముఖ్యంగా మున్గోడు ఎలక్షన్స్, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పటే. అంతకుముందు 2019 నా ఎలక్షన్ డేటా వాళ్ళ దగ్గర ఇప్పుడు లేకుండే, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగిండ్రు. ముఖ్యంగా నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అంటే, నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపుతేముంటే, నేను 4 ఉదాహరణలు చెప్పిన. నా ఎలక్షన్స్ అప్పుడు 2019లో హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా జరిగిన, తర్వాత మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు 4 ఉదాహరణలు చెప్పిన. అంత దిగసారిపోయిన వాళ్ళు కేసీరావు అని వాళ్ళ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా